అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. వరంగల్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది వేయి స్తంభాల ఆలయం. 13వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడిచే నిర్మించబడినటువంటి ఈ ఆలయం రాణి రుద్రమదేవి పాలించినటువంటి రాజ్యంలో ప్రత్యేకంగా నిలిచేటువంటి ఆలయం వేయి స్తంభాల ఆలయం. వేయి స్తంభాల ఆలయానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా 18 ఏళ్లుగా ఎంతోమంది కల అయినటువంటిది చిరకాల కోరిక వేయి స్తంభాల ఆలయంలో ఏదైతే కళ్యాణ మండపం ఉందో పునఃప్రతిష్టాపన ఈరోజు జరిగింది. వేయి స్తంభ ఆలయానికి ఇక్కడ నుంచే కాకుండా చుట్టుపక్కల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉంటారు. 13వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి నిరంతరం పూజలు చేస్తూ ఉంటారు. అందరికీ ముందుగా చాలామందికి ఇష్టదైవం కానివ్వండి, కులదైవం కానివ్వండి మహాశివుడు. ఆ శివుడికి ఇష్టమైన రోజు ఆయన పుట్టినరోజు మహాశివరాత్రిగా చేస్తూ ఉంటారు. ఈరోజు ఆయనకి కళ్యాణం కూడా చేసిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నిర్వహిస్తారు. ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి కళ్యాణ మండపంలో ఈరోజు అయితే వాళ్ళు కళ్యాణం చేయడం జరిగింది. అలానే భక్తులచే సాయంత్రం 6 గంటలకి కళ్యాణం నిర్వహించబోతున్నారు. పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడికి వచ్చి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి ఇష్టమైన పూలు పళ్ళతో, అలానే స్వామివారికి అభిషేకం అంటే ఇష్టం, అందరూ కూడా అభిషేకం చేయడం జరుగుతుంది. శుక్రవారం రావడంతో అందరూ కూడా పసుపు కుంకుమ కలిపినటువంటి నీళ్ళని అలానే పాలతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. అసలు ఈరోజు ఇక్కడ జరిగే మహాపూజలు కానివ్వండి, ప్రత్యేక పూజలు, అలానే వేయి స్తంభం ఆలయం యొక్క ఏదైతే కళ్యాణ మండపం ఉందో ఈరోజు ప్రారంభమైంది. దాని గురించి ఇక్కడ ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆలయానికి సంబంధించి ఈరోజు జరిగే మహాశివరాత్రి వేడుకలు కానివ్వండి, మహాశివరాత్రి విశిష్టత, అలాగే వేయి స్తంభాల యొక్క ఆలయ ప్రత్యేకత గురించి ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అండి, ఈరోజు ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు, ఈరోజు విశిష్టత, అలానే వేయి స్తంభం ఆలయ యొక్క చరిత్ర మాకు చెప్పగలరా? చారిత్రాత్మక వేయి స్తంభాల దేవాలయంలో నాటి కాకతీయ లింటల్ నేటి వరకు కూడా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 5 రోజులు చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. దానికి అనుకూలంగానే నిన్నటి నుంచి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభించారు. నిన్నటి రోజున చండీ హోమంతో ప్రారంభించారు. ఈరోజు శివరాత్రి పర్వదినం శుక్రవారం కలిసి రావడం చాలా అరుదైన విషయం. ఎందుకంటే శివయ్యకు ఎవరి ద్వారా పేరు వచ్చిందంటే అది కేవలం అమ్మవారి ద్వారానే. భవానీ తత్ పానిగ్రహణ పరిపాటి ఫలమిదం అనేదే మనకు శివపురాణం చెబుతున్నది. అమ్మవారి సమేతంగా స్వామివారిని చూస్తేనే ఎవరికైనా కనులార విందు. అందుకనే లింగాకారాన్ని కూడా ప్రాణవట్టం, ఏదైతే నీళ్లు పోయే భాగాన్ని అమ్మవారి స్వరూపంగా లింగాకారాన్ని శివునిగా పూజించుకుంటాం. అటువంటి శుక్రవారం కలిసి రావడము, మన వేయి స్తంభాల దేవాలయంలో ప్రాతకాలంలో 3 గంటలకే సుప్రభాత సేవ, మహాగణపతికి నవరసాభిషేకం, తదనంతరము రుద్రేశ్వర స్వామి వారికి అఘోర పాశుపతంతో పూజ ప్రారంభించారు. సుమారు ఇప్పటి వరకు కూడా 30,000 మందికి సామూహికంగా రుద్రాభిషేకం నిర్వహించాము. సుమారు 80,000 మంది దాకా దర్శనం చేసుకున్నారు. ఈసారి విశేషం ఏంటంటే మళ్ళీ శుక్రవారంతో పాటు శ్రీశైల క్షేత్రంలో, మన క్షేత్రంలోనే సాయంత్రం 6 గంటలకు శివ కళ్యాణం జరుగుతుంది. దాంతోపాటుగా శివరాత్రి అంటే ఎవరు అంటే శివుని యొక్క పుట్టినటువంటి రోజు. లింగాకారాన్ని ఏదైతే మనం పూజించామో దాన్ని లింగోద్భవము అంటారు. ఆ సమయం ఎప్పుడంటే రాత్రి 12 గంటలకు. ఆ సమయాన 111 రుద్రాలతోని మహారుద్రాభిషేకం, సుమారు 100 లీట్ల పాలు, పెరుగు, తేనె, నెయ్యి, శర్కర, అలాగే 10 విధ ద్రవ్యాలతోని మహాభిషేకం సుమారు 12 గంటలకు మొదలు పెడితే తెల్లారుజామున 6 గంటల వరకు చేయడం జరుగుతున్నది. దాంతోపాటు ఏంటంటే గత 18 సంవత్సరాలుగా వరంగల్ జిల్లా అంటేనే గుర్తొచ్చేది వేయి స్తంభాల దేవాలయం. అటువంటి ప్రతి ఒక్క భక్తుని యొక్క ప్రశ్న ఏమిటంటే వేయి స్తంభాలు ఎక్కడున్నాయి? ఆ ప్రశ్నకు నేటితో తెరబడింది, సమాధానం దొరికినది. 2006లో సుమారు 400 స్తంభాలుగా ఉన్నటువంటి కళ్యాణ మండపాన్ని పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. ఆ శివుడు నిర్ణయించాడు కాబట్టి ఈరోజు ఆ కళ్యాణ మండపం 400 స్తంభాలు, దేవాలయం 600 స్తంభాల మండపం, 1000 స్తంభాలతో అది పునర్నిర్మాణ పనులు చేశారు. అలాగే 600 సంవత్సరాల క్రితం అల్లావుద్దీన్ ఖిల్జీ మహమ్మద్ దండయాత్రలో నందిని కూడా ధ్వంసం చేశారు. దాన్ని కూడా పునర్నిర్మించారు. ఇది నభూతో న భవిష్యత్, ఇటువంటి ఘట్టం అనేది మళ్ళీ రాదు. కాబట్టి దానికి అనుకూలంగా నిన్న అక్కడ కూడా శాంతి పారాయణం చేసి శుద్ధి చేశారు. ఈరోజు పొద్దున ప్రాతకాలంలో కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారి సుహస్తాలతోని
శాంతి కళ్యాణాన్ని కూడా నిర్వహించడం జరిగినది. ఇది చాలా గొప్ప విశేషం. దీంతో పాటు 5 రోజుల బ్రహ్మోత్సవాలలో రేపటి రోజున శనివారం రోజు నాగవెల్లి సదస్యము, అలాగే 5వ రోజు మనకు సోమవారం కలిసి రావడం విశేషము. దాంతోపాటు ఆదివారం అమావాస్య, ఏదైనా పితృదోషాలున్నా తొలగిపోవడానికి స్వామివారికి 50 కిలోల పెరగన్నంతో అన్న పూజ అన్నదానం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పడం అంటే భక్తులు మనోభీష్టాలు నెరవేరాలని. కాబట్టి భక్తులు గమనించాల్సి ఏంటంటే శుక్రవారం వచ్చింది కాబట్టి కుంకుమ పసుపు నీళ్లతో కానీ లేదా మారేడు దళంతో కానీ స్వామివారిని అర్చించండి, మీ కోరికలు నెరవేర్చుకోండి. ఈశ్వరో ఐశ్వర్య, ఐశ్వర్యకారుడు ఈశ్వరుడు కాబట్టి ఆయన యొక్క ఆగ్రహాన్ని మీరు పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అందరికీ కూడా మహాశివరాత్రి పర్వకాలం శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణం కూడా నిర్వహిస్తారు. ఇదే కళ్యాణ మండపంలో ఈరోజు నిర్వహించబోతున్నారా? పొద్దున కేవలం కళ్యాణ మండపం నాడు కాకతీయుల నుంచి జరిగినటువంటి కళ్యాణాన్ని ఈరోజు ఒకరు ప్రారంభించారు. అది శాంతి కళ్యాణంగా పిలుస్తారు. అలాగే గోధు లగ్నంలో సాయంత్రం ఏదైతే ఆనవాయితీగా వస్తున్నటువంటిది దాన్ని విశ్వ కళ్యాణము అంటారు. అది భక్తులతోనే చేయిస్తారు. ఇది కేవలం శాంతి కళ్యాణం బ్రాహ్మణుల మటుకే చేశారు. అది భక్తులతో చేస్తారు కాబట్టి విశ్వ కళ్యాణంగా పిలుస్తారు. అది సాయంత్రం 6 గంటలకు చేయడం జరుగుతుంది. విన్నారు కదా, ఈరోజు 1000 స్తంభాల ఆలయానికి ఒక ప్రత్యేకత, చారిత్రాత్మక ఘట్టం. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి 1000 స్తంభాల ఆలయం కళ్యాణ మండపం మళ్ళీ పునరుద్ధరించి ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మండపాన్ని అయితే వీళ్ళు ప్రారంభించడం జరిగింది. అలానే కళ్యాణ మండపం కానివ్వండి, 1000 స్తంభాల ఆలయంతో కలిపి 1000 స్తంభాలు గుడిగా ఉన్నటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, 1000 స్తంభాలు అనడానికి అర్థం ఏది, నిదర్శనం ఏది అని చెప్పడానికి ఏదైతే ఉందో కళ్యాణ మండపంలో ఉన్నటువంటి స్తంభాలతో, అలానే ఆలయం గోపురానికి సంబంధించి గర్భగుడికి సంబంధించి ఉన్నటువంటి అన్ని స్తంభాలతో కలుపుకొని ఈ రోజుతో 1000 స్తంభాల ఆలయం అనేది అందరికీ ప్రశ్నకి ఈరోజు సమాధానం దొరికింది. అలానే శుక్రవారం రావడంతో ఈరోజు మహాశివరాత్రి ఇంకా ప్రత్యేకంగా అయిందంటూ చెప్పడం జరిగింది. ఇది మనం చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడ తరలి వచ్చి స్వామివారికి అభిషేకాలు చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ RTV ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.